పరీక్ష చేసి ఉన్నట్టుండి మార్చేస్తారు కూడా. ముందు ఏవో రాగాలు అని అనుకుంటారు. దీన్ని రాగం అనకూడదు, శబ్దము అని చెప్పారు స్వామిజీ. వేదానికి కూడా శబ్దం అనే పేరు, శబ్దశాస్త్రము అని. శబ్ద బ్రహ్మ అంటే వేదమని. ఇవి రాగాలు కాదు, శబ్దము. ఆ శబ్దము మన మీద పడటం వల్ల, అందుకనే మంత్రము సాధన చేయండి, మంత్రానుష్ఠానం చేయండి, ఆ మంత్రంతో మనస్సు పెరుగుతుంది, మనోబలం కలుగుతుంది అని చెప్తారు. మంత్రబలానికి మనోబలానికి అవినాభావ సంబంధం. ఎందుకంటే మనకు అర్థం తెలియకపోయినా కూడా చాలామంది నాకు అర్థం తెలియదే, దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు అని నేను చదువుతున్నాను, స్వామీజీ వారు ఉపదేశం చేస్తున్నారు, ద్రాం దత్తాయ నమః అని నేను మంత్రానుష్ఠానం చేస్తున్నాను, కానీ నాకు మంత్రం తెలియదే, అర్థం తెలియదే, భగవద్గీత చదువుతున్నాము, మాకు అర్థం తెలియదే అని చాలామంది చెప్తూ ఉంటారు. అర్థం తెలియాల్సిన పని లేదు, తెలుసుకుంటే మంచిది. కానీ వేద మంత్రానికి ఉండేటువంటి శక్తి ఎటువంటిది అంటే కేవలం ఉచ్చారణతోనే, కేవలం దాని శ్రవణంతోనే మన రోగాల్ని పోగొట్టేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఆ మంత్రస్వరూపంగా, ఆ శబ్దస్వరూపంగా స్వామీజీ వారు ఆ రాగాల్ని మన మీద ప్రసరిస్తున్నారు. దాన్ని మనం తెలుసుకోవాలి. శబ్ద తరంగం అంటే ఒక శబ్ద జాలంలో మనల్ని కూడా అట్లా ఉంచేస్తున్నారన్నమాట. తరంగాలు అవన్నీ, ఆ తరంగాల మధ్యలో మనం ఉన్నాం. మనలో తరంగాలు, ఆ తరంగాల మధ్యలో మనం దాన్ని అనుభవించాలి. మనం ఇది సముద్రంలో ఉన్నట్టుగా, వెన్నలో వెన్న ఉన్నట్టుగా, వెన్నకుండ అంటారే, అలా రాగసాగరంలో, సముద్రంలో మనల్ని ముంచేస్తారు.